హాయ్ హలో అందరికీ నమస్తే. ఈ వీడియోలో నార్మల్ మిషన్‌తో బ్లౌజెస్ కానీ డ్రెసెస్‌కి సింపుల్‌గా ఎంబ్రాయిడరింగ్ వర్క్ ఏ విధంగా చేసుకోవచ్చో చూపిస్తున్నాను. ముందుగా ఒక న్యూస్ పేపర్ తీసుకోవాలి. దాని మీద బ్లౌజ్ క్లాత్‌ని పెట్టుకోవాలి. పైన ప్లెయిన్ ఎంబ్రాయిడరింగ్ చక్రం, కింద సైడ్ నట్టున్న ఎంబ్రాయిడరింగ్ చక్రాన్ని పెట్టుకోవాలి. నట్టుని ఈ విధంగా టైట్ చేసుకోవాలి. నేనైతే వేస్ట్ క్లాత్ మీద మీకు డిజైన్ చేసి చూపిస్తున్నాను. ఇప్పుడు క్లాత్‌ని ఈ విధంగా స్లోగా టైట్ చేసుకోవాలి. క్లాత్ గట్టిగా లాగితే రఫ్ షేడ్ కింద వస్తుంది. సో క్లాత్ స్లోగా టైట్ చేసుకోండి. క్లాత్ టైట్‌గా ఉంటేనే ఎంబ్రాయిడరింగ్ వర్క్ ముడతలు లేకుండా నీట్‌గా పర్ఫెక్ట్‌గా వస్తుంది. క్లాత్ టైట్‌గా ఉండాలి. ఎంబ్రాయిడరింగ్ వర్క్ నీట్‌గా రావాలంటే క్లాత్‌ని టైట్ చేసుకోండి. నేను వేస్ట్ క్లాత్ మీద నెక్ షేప్ డిజైన్ డ్రా చేస్తున్నాను. ఒక అట్టని తీసుకోవాలి. అట్ట మీద మనం డిజైన్ చేసుకోవాలనుకున్న డిజైన్‌ని డ్రా చేసుకుని ఈ విధంగా కట్ చేసుకోవాలి. నేనైతే ఒక ఆకు షేప్లో డ్రా చేసి కట్ చేసి డిజైన్ చేసి చూపిస్తున్నాను. సింపుల్గా కంప్లీట్ అయ్యి హెవీ లుక్గా కనిపించే డిజైన్ని నేను ఈ విధంగా డ్రా చేసి చూపిస్తున్నాను. మీరైతే ముందుగానే బ్లౌజ్ క్లాత్ మీద డిజైన్ డ్రా చేసుకున్న తర్వాతే ఎంబ్రాయిడరింగ్ ఫ్లేమ్ని సెట్ చేసుకోండి. ఇప్పుడు మిషన్కున్న పాదాన్ని ఈ విధంగా సెపరేట్ చేసుకోవాలి. వీడియో మొత్తం కంప్లీట్గా చూస్తేనే మీకు అర్థమవుతుంది. ఎక్కడ స్కిప్ చేస్తే మీకు అర్థమవుదు. ఇలా సింగిల్ హోల్ ఉన్న ఎంబ్రాయిడరింగ్ ప్లేట్ని తీసుకోవాలి. ఈ ఎంబ్రాయిడరింగ్ ప్లేట్ని ఈ విధంగా మిషన్కి సెట్ చేసుకోవాలి. ఈ ఎంబ్రాయిడరింగ్ ప్లేట్స్ ఎవరికైనా కావాలంటే కింద కామెంట్ చేయండి. సేమ్ ఇన్స్టాగ్రామ్ ఐడి కూడా సేమ్ ఛానల్ నేమే సెర్చ్ చేయండి. ఎంబ్రాయిడరింగ్ థ్రెడ్ సిల్క్ రీల్ని తీసుకున్నాను. అండ్ సేమ్ కలర్లో నార్మల్ కలర్ మిషన్ రీల్ని తీసుకుని నార్మల్ మిషన్ కలర్ రీల్ని కింద బాబిన్కి ఎక్కించాను. కింద సైడ్ నార్మల్ మిషన్ రీల్ ఎక్కించిన బాబిన్ని కింద సైడ్ పెట్టుకోవాలి. పైన మాత్రం ఎంబ్రాయిడరింగ్ థ్రెడ్ సిల్క్ రీల్ని ఎక్కించుకోవాలి. దారం లూజ్గా వస్తేనే ఎంబ్రాయిడరింగ్ దారం తెగిపోకుండా ఉంటుంది. ఈ విధంగా లూజ్గా వచ్చేలాగా సెట్ చేసుకోండి. దారం లూజ్గా ఉంటేనే ఎంబ్రాయిడరింగ్ వర్క్ నీట్గా పర్ఫెక్ట్గా వస్తుంది. లేకపోతే దారం తెగిపోతుంది అండ్ టైట్గా వచ్చి వర్క్ మాత్రం లుక్గా కనిపించదు. దారం లూజ్గా వచ్చేలాగా సెట్ చేసుకుని నెంబర్ మాత్రం 5కి పెట్టుకుని స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా బోర్డర్ని మీకు ఎంత వెడల్పు కావాలంటే అంత వెడల్పులో బోర్డర్ని ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. మీకు ఇంకా వెడల్పు కావాలంటే ఇంకా వెడల్పుగా స్టిచ్ చేసుకోండి. మనం డిజైన్ చేసుకున్న డిజైన్ చుట్టూరు ముందుగా రఫ్గా క్రాసింగ్ సైడ్ పర్ఫెక్ట్గా వచ్చేలా స్టిచ్ చేసుకోవాలి. తర్వాత మనం డిజైన్ చేసుకున్న డిజైన్ని ఫిల్ చేసుకోవాలి. నేను 2 కలర్ కాంబినేషన్లో మల్టీ కలర్ అంటే 2 కలర్ కాంబినేషన్లో ఈ ఆకుని స్టిచ్ చేస్తున్నాను. ఈ డిజైన్ని మీకు కావాలంటే వన్ సైడ్ 1 కలర్ వేసుకోండి అండ్ ఆ పక్క సైడు వేరే కలర్ వేసుకోండి. నేనైతే మొత్తం ఆకు మొత్తం షేపు 1 కలర్తో ఫిల్ చేస్తున్నాను. 2 కలర్ కాంబినేషన్లో వేస్తున్నాను కాబట్టి మొత్తం ఫిల్ చేశాను. ఇప్పుడు వేరే కలర్ తీసుకున్నాను. సేమ్ పైన మాత్రం ఎంబ్రాయిడరింగ్ థ్రెడ్ సిల్క్ రీల్ని పెట్టుకోవాలి. కింద సైడ్ మిషన్ రీల్ ఎక్కించిన బాబిన్ని కింద సైడ్ పెట్టుకుని ఈ విధంగా మళ్ళీ ఈ ఆకు చుట్టూరు స్టిచ్ చేసుకోవాలి. ఇలా సెంటర్లో అక్కడక్కడ మొత్తం ఫిల్ చేసుకోవాలి. అంటే 2 కలర్ కాంబినేషన్లో స్టిచ్ చేస్తున్నాను. మీరు శారీ కలర్ కాంబినేషన్ బట్టి 2 కలర్స్ని తీసుకోండి. శారీ షేడ్ కలర్స్ ఉంటాయి కదా, ఆ షేడ్ కలర్స్ డిజైన్స్ అయితే ఈ విధంగా 2 కలర్ కాంబినేషన్తో స్టిచ్ చేసుకుంటే లుక్గా ఉంటుంది వర్క్. ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. అండ్ ఈ డిజైన్ మీకు ఎలా అనిపించిందో కూడా కింద కామెంట్ చేయండి. ఇప్పుడు బోర్డర్ 2 కలర్స్లో మళ్ళీ సేమ్ ఆ డిజైన్ ఎలా స్టిచ్ చేసాం బోర్డర్ని కూడా ఈ 2 కలర్ కాంబినేషన్లో స్టిచ్ చేసుకోవాలి. లేదా వన్ సైడ్ 1 కలర్ అండ్ పక్క సైడ్ వేరే కలర్తో 2 కలర్స్తో కూడా స్టిచ్ చేసుకోవచ్చు. రెండు కలిపి కాంబినేషన్ అయితే కలర్ షేడ్ శారీస్ వస్తే వాటికి డిజైన్ చేసుకుంటే లుక్గా కనిపిస్తుంది. వర్క్ చూడండి చాలా నీట్గా పెద్ద ఎంబ్రాయిడరీ మిషన్తో చేసినట్టే ఉంటుంది. అండ్ మగ్గం వర్క్ లాగానే చూడడానికి ఆ విధంగానే ఉంటుంది. ఈ వర్క్ మాత్రం ఊడిపోదు తెగిపోదు. బ్యాక్ సైడ్ ఈ విధంగా ఉంటుంది. వర్క్ చేసేటప్పుడే నీట్గా పర్ఫెక్ట్గా స్టిచ్ చేసుకోండి. తర్వాత విప్పడం చాలా కష్టం. నార్మల్ మిషన్తో వర్క్ చేయాలంటే ఎంబ్రాయిడరింగ్ చక్రం మూవ్ చేయడం రావాలి. ఎంబ్రాయిడరింగ్ చక్రం మూవ్ చేయడం వచ్చిన తర్వాతే మీరు ట్రై చేయండి. ఈ డిజైన్ ఇంకా హెవీ లుక్గా కావాలంటే ఇలాగా బోర్డర్ని తీసుకోవాలి. స్టోన్ బోర్డర్ని లేదా గోల్డెన్ చిన్న పూసల బోర్డర్ ఉంటుంది అండ్ పెద్ద పూసల బోర్డర్ ఉంటుంది. మీకు పెద్ద సైజ్ కలితే పెద్ద సైజ్ తీసుకోండి. ఇలా కుందమ్స్ని శారీ కలర్ కాంబినేషన్ బట్టి తీసుకోండి. ఇలా స్టోన్ బోర్డర్ని పెడితే ఈ విధంగా లుక్గా సింపుల్ లుక్గా హెవీ లుక్గా కనిపిస్తుంది. లేదా
లేదా పూసల బోర్డర్ని కూడా పెట్టుకోవచ్చు. ఈ పూసల బోర్డర్ పెడితే ఈ విధంగా ఉంటుంది. లేదా విడి పూసల్ని తీసుకుని స్టిచ్ చేసుకోండి. లేదా గొట్ట గొట్టాల్లాగా ఉండి పూసలను కూడా స్టిచ్ చేసుకోండి. కుందన్స్ అంటించుకోవాలంటే అంటించుకోండి. ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.